మా సోనీ చూడండి కొంచెం ఐస్ క్రీమ్ పెట్టమ్మా, జలుబు చేసింది కదా నీకు, నాకు కొంచెం పెట్టండి. చూడండి ఐస్ క్రీమ్ కప్పుని ఎట్లా లాక్కుంటుందో, కొంచెం కూడా పెట్టట్లేదు. నాది ఐస్ క్రీమ్ అంటే నాది నీది కాదంటుంది చూడండి. ఇంకా ఎంత కోపంగా చూస్తుందో నాకు. ఈ ఐస్ క్రీమ్లు చాక్లెట్లు తిన్నంత ఇష్టంగా అయితే అన్నాన్ని అస్సలు తినరండి ఈ పిల్లలు. అన్నం కాడికి వచ్చేవాళ్ళకి అంత ఇసుకిస్తారు. ఇక్కడ చూడండి నేను పెట్టే అవసరం కూడా లేకుండా చూడు తనే అంత చక్కగా తీసుకొని తింటుందో. అదే అన్నం అయితేనా నా చేయి కూడా ఎండిపోయిద్దండి పెట్టి పెట్టి వాళ్ళకి. అంత గంటలు గంటలు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడైతే జ్యూస్ షాప్కి అయితే వెళ్ళాము. ఇది కూడా ప్రియురాల్లోనండి. ఇది కూడా కొంచెం ఫేమస్ అయిన జ్యూస్ షాపు. అయితే ఇక్కడైతే ఐస్ క్రీమ్ కూడా ఉంటే పిల్లలకైతే ఇప్పించాము. ఇది వచ్చేసి మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది, బాగుంటుందండి ఇక్కడ జ్యూస్ అయితే. ఇంకా ఇక్కడ చూడండి ఎంత ఇష్టంగా అయితే తింటుందో. అదే ఇక్కడ చూడండి అక్క చెల్లెళ్ళు ఎంత పోటీకి అయితే తింటున్నారు ఐస్ క్రీమ్. అదే అన్నం తినండి అమ్మ అంటే నాకొద్దు, ఆకలిగా లేదు, లేకపోతే నిద్ర వస్తుంది అనేది. మా పెద్దమ్మాయి అయితే లేదు, అన్నం పెట్టే టైంకల్లా నాకు నిద్ర వస్తుందని చెప్పి నిద్రపోయిద్ది. ఇక్కడ చూడండి నేను చక్క ఐస్ క్రీమ్ అయితే తింటున్నాను.